హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్. ఈరోజు మనం ఆనియన్ లచ్చా పరోటా చేసుకుందాము. అది ఎలా చేయాలో చూపిస్తాను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం గోధుమ పిండి ముందుగా తీసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసేయాలి. ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. బాగా సన్నగా చేసుకోవాలి. అందులోకి మనం పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను, కొత్తిమీర, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసాను, జీలకర్ర పొడి, ధనియాలు 1 స్పూను, ధనియాల పొడి, సాల్ట్, కారం 1/2 స్పూన్ వేసుకున్నాను. కారం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి ఆ ఘాటు సరిపోయింది మనకి. అవి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం చపాతీలోకి పెడతాం కదా మనం, అందుకని అది మొత్తం అదిగోండి అలా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని ఉండల కింద చేసుకొని చపాతీ చేసుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోవాలి చపాతీ. పిండి వేసుకొని థిక్నెస్ సరిపోద్ది. ఇప్పుడు ఆనియన్స్ పెట్టేసుకోవాలి. మనం చపాతీ మీద పెట్టేసుకొని దాన్ని రోల్ చేసేయాలి. ఆనియన్స్ బయటకు రాకుండా మొత్తం లోపల పెట్టేసి ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు మనం చపాతీ నిదానంగా చేసుకోవాలి. ఫోర్స్ ఎక్కువ పెడితే మళ్ళీ ఆనియన్ బయటకు వచ్చేస్తుంది. అంతే, అలా నిదానంగా చేసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి. నేను నూనె వేసాను, ఆయిల్ వేసే కాల్చాను. పెనం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని కాల్చేసుకోవడమే పరోటా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం స్నాక్ కింద చేసి పెట్టచ్చు. ఇది సింపుల్గా తొందరగా అయిపోయేది ప్రాసెస్. ఇది కాలిన తర్వాత ఒక పక్క నిదానంగా రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవడమే. సిమ్లోనే పెట్టుకోవాలి పొయ్య. మనకి ఇంకా కర్రీ ఏమీ అవసరం లేదు. ఇంకా చెప్పేసి పెట్టాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్.